మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాము. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాము. రెండవది 17వ వచనం కూడా చదువుదాం. 16 నుంచి చదవండి. చదవండి ఎవరండి? ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం. దేవుని ఆత్మ జనములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని అనగా వెలుగు కలిగెను. చాలు. తర్వాత 16వ వచనం. దేవుడు 16వ వచనం. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏర్పడు పెద్ద జ్యోతిని, రాత్రి ఏర్పడు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏర్పడు చీకటిని వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటి ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడమైన దేవా, జీవము గల తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ధర్మశాస్త్రముల నుండి ఆశ్చర్యమైన సంగతులను, గూఢమైన సంగతులను బయలుపరచండి తండ్రి. అయ్యా, నీ విడుదల వాక్యంలో వినాలి, గ్రహించాలి, నా హృదయంలో మార్చుకోవాలి తండ్రి. ఫలవంతమైన ఆశలతో దేవులతో నింపబడాలి తండ్రి. ప్రతి కుటుంబాన్ని జీవించండి తండ్రి. అయ్యా, నీ వాక్యము వెదజల్లుతున్నప్పుడు మంచి నిలబడిన విత్తనము 30 60 100 ఫలితం పొందుకులాగిన నా తండ్రి అయిన బిడ్డలు ఆశీర్వాద దీవెను పొందుకొని గొప్పగా దీవించబడాలని అన్ని విషయంలో కుటుంబాలకు బిడ్డలకు మా అందరికీ తోడుకోమని నా నోటికి కూడా ముందు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఓకే, దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యము ఇక్కడ రాయబడినటువంటి మాట, దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కప్పి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఈ వాక్యము ఎప్పుడు మనకు, ఈ వాక్యము తర్వాత రెండోది యోహాను సువార్త మొదటి అధ్యాయం కూడా ఈ 2 అధ్యాయాలలో మనకు వివరంగా తెలియపరచబడుతున్నది. బిడ్డలారా, ఇక్కడ ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ఈరోజు తెలియపరిచిందంటే ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం. దేవుడు ఒక ప్రణాళిక కలిగి, ఒక ఉద్దేశం కలిగి దేవుడు ఈ సృష్టిని నిర్మించిందని ఈరోజు మనకు తెలియపరచబడుతున్నది. చూడండి, ఈరోజు నేను మీకు చెప్పే మాట ఏంటంటే, క్రైస్తవ బిడ్డలకు ఒక ప్రణాళిక ఉండాలి. క్రైస్తవ బిడ్డలు ఏదైనా చేయాలంటే ఒక ఉద్దేశం ఉండాలి. ఏదైనా ఒక పని చేయాలనుకుంటే దాని కొరకు ప్రారంభించే ముందు ప్రార్థన చేసుకున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం తెలియపరిచిందంటే, దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు మరి ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడని లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. ఈరోజు ఈ ఉద్దేశం అంతా కూడా ఎవరి కొరకు చేశాడు, ఎందుకు చేశాడు, దేని కొరకు చేశాడని మనము అర్థం చేసుకుంటున్నాం. ఎందుకు చేశాడు దేవుడు భూమి ఆకాశంలో? ఎందుకు చేశాడు? ఎందుకు మన కొరకు సృష్టించాడు? ఇది ఎవరి కొరకు సృష్టించాడు? ఇది ఎవరి కొరకు కలుగజేశాడు అనేది ఒకసారి క్రైస్తవ జీవితంలో ప్రశ్నించుకోవాలి. క్రైస్తవ జీవితంలో మనము లోతుగా దాన్ని ధ్యానించాలి. ఈరోజు మనము ధ్యానమనేది లేక, ధ్యానించడం లేక, ఒక ఉద్దేశం లేక, ఒక ప్రణాళిక లేక, ఒక భావన లేకుండా మనము పనులు చేస్తున్నారు. చాలా మంది చేస్తారు. చాలా మంది జీవితంలో ఒకటి గురి ఉంటుంది,
ఒక భావన ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక తలంపు ఉంటుంది. ఏదో ఒకటి చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు, చివరికి కొన్ని కూలిపోతాయి. దేవుని బిడ్డలారా, అందుకే యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసం ఉంటుంది. కనుక ఎవరైనా ఆ పట్టణంలో ఏమైంది అక్కడ 127వ కీర్తన, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాసం ఉంటుంది. యెహోవా ఆ పట్టణమును కాపాడని ఎడల కావలి ఉండి మేలుకొని ఉండుట వ్యర్థమే. హల్లెలూయా. అర్థమైంది కదా? ఈరోజు మన ప్రణాళిక ఏంటిది? మన ఇల్లు ఏరుకుంటుంది, మనం ఇల్లు ఏరుకే కడతాం, మన ప్రణాళిక ఏమైంది అనేది నేటి దినం మనం తెలుసుకుంటున్నాం. బిడ్డలారా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల నువ్వు ఏడ కడతావు? యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల ఎక్కడ కాపాడుతావు? దొంగలు వస్తారు, ఇల్లు ముట్టడి వేస్తారు, ఇల్లు కడతాము, కూలిపోతాది. చాలా మంది ఇల్లు కూలిపోతున్నాయి, చాలా మంది ఇళ్లలో మంటలు మండుతున్నాయి, చాలా ఇళ్లలో ప్రతి ఇళ్లలో మంటలు మండుతున్నాయి, కానీ శాంతి లేదు, సమాధానం లేదు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక వ్యక్తి ఆలోచన కలిగి ఉండాలి, మంచి తలపు కలిగి ఉండాలి, మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. ప్రతిది కూడా చేస్తున్నప్పుడు దేవుళ్ళు భయభక్తులతో చేస్తున్న వారమై ఉండాలి. నువ్వు ఏ పని చేసినా ఒక క్రమంతో చేసావా, ఒక మంచి ఉద్దేశంతో చేసావా, మంచి దేవుని ఆత్మ ప్రేరేపణతో చేసావా, ఆ దేవుడు దాన్ని సఫలపరుస్తాడు, దేవుడు ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఇప్పుడులాగా మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరని మనకు తెలుసు, మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరని తెలుసు. కానీ చాలా సందర్భాలలో మన ఆలోచనలు మనం యూజ్ చేస్తాం, మన తలంపులను మనం యూజ్ చేస్తాం, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తాం. మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను, నష్టపోయేది మనమే. ఇప్పుడు ఎవరు నష్టపోరు, నష్టపోయేది నీవే. ఎందుకంటే నీ ఇష్టానుసారంగా నువ్వు నడుస్తున్నావు కాబట్టి, ఇష్టానుసారంగా చేస్తున్నావు కాబట్టి, నీ ఉద్దేశం సరిగా లేదు, నీ ప్రణాళిక, నీ యొక్క మేనేజ్మెంట్ కూడా సరిగా లేదు, నీ యొక్క క్రమశిక్షణ సరిగా లేదు, కాబట్టి నష్టపోతారని లేఖనం తెలియపరుస్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుడి ఉద్దేశం ఏమై ఉన్నది, దేవుడు చేసే పనులన్నీ ఏమై ఉన్నాయి, దేవుడు దేని కొరకు చేశాడు, ఎందుకు కొరకు చేశాడు అనేది నువ్వు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీ కొరకే సర్వమును చేసినట్టుగా చూస్తున్నావు. ఇక్కడ ఏమన్నాడు? భూమి నిరాకారంగా ఉండెను, భూమి శూన్యంగా ఉన్నది, కనుక ఏ చెట్లు లేవు, ఏ గుట్టలు లేవు, ఏలాంటి వాతావరణాలు అక్కడ లేవు. కానీ ఇక్కడ భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. కనుక అక్కడ ఏమి లేదు. మనం సముద్రం చూడండి, మనం విశాఖపట్నం పోయినా, ముంబై పోయినా, తమిళనాడు పోయినా, తర్వాత కేరళ పోయినా, ఈ ప్రాంతాలలో ఈ సముద్రాలు ఉంటాయి. మనకు గోవా, మొన్న స్వామి కూడా గోవా వచ్చింది, చాలా ఫోన్ చేసింది, చాలా ఆనందం అనిపించింది. బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినా మనం సముద్రాన్ని చూస్తే సముద్రం అంతా మనకు అందరు, మనము ఇట్లా చూస్తుంటే మరి అదొక గుండెలకి కనిపిస్తాయి, కానీ దాని అంతం మనకు దొరకదు. అంత సముద్రాన్ని దేవుడు సృష్టించాడు. అందుకే ఇక్కడ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు సర్వమును సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు? ఇది నిరాకారంగా ఉన్నప్పుడు, శూన్యంగా ఉన్నప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు, అంధకారంగా ఉన్నప్పుడు, అది ఏదికి పనికిరానటువంటి ప్రదేశంగా ఉండినప్పుడు దేవుడు దాన్ని సృష్టించడము, దాన్ని సృజించడము, దాన్ని కలగజేయడము, అది మంచి వాతావరణంలోకి తీసుకొని రావడము, ప్రజలందరికీ మేలు కల్పించడము, ఇది ఒక దృశ్యంగా, ఒక సంతోషంగా, ఒక ఆనందంగా దేవుడు ఆనందంతో సృష్టిని కలగజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ బిడ్డలారా, సృష్టిని తయారు చేసినప్పుడు వాటన్నిటి 6 రోజులు పనిచేసినప్పుడు యావత్తు సృష్టిని మొత్తము తయారు చేశాడు. దానిలో సూర్య చంద్రుడిని కూడా తయారు చేశాడు. సూర్య చంద్రుడు ఇటు లేకపోతే చీకటే, సూర్యుడు లేకపోతే చంద్రుడు లేకపోతే చీకటే. మనకి సూర్యుడిని చంద్రుడిని మనకు దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ కూడా మానవుడికి మంచి వాతావరణం కల్పించాడు. చూడండి, సృష్టి చూడడానికి ఎంత అందంగా ఉంటుందో. మనము ఇంకా
కొన్ని కొండల ప్రాంతాలు పోయినప్పుడు, కొన్ని లోయ ప్రాంతాలు పోయినప్పుడు మనం అక్కడ చూస్తుంటే సృష్టి ఎంత అందంగా కనిపిస్తుందో. కేరళ అయితే చాలా లోతుల లోయలు ఉంటాయి బాగా. ఆ లోయలో ఆ గడ్డ మీద పోతుంది బస్సు, భయం పడుతుంది మనకు. ఎందుకంటే ఆ బస్సు పోతున్నప్పుడు అనిపిస్తుంది కొంచెం స్లిప్ అయితే అనుకోండి మన బొక్క ఉండదు, మొత్తం బస్సు తుక్ అయిపోతుంది. అంటే ఆ ప్రదేశాలు ప్రాంతాలు చూసినప్పుడు ఎంతో ఆనందం అనిపిస్తుంది. కానీ దేవుడు సృష్టిని సరిగా చేశాడు. ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, దేవుడు సృష్టిని తయారు చేసి మన కొరకు ఇచ్చాడు కాబట్టి సృష్టిలో మనం ఉన్నాం. కనుక సృష్టిని తయారు చేసింది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టిని తయారు చేసి దాని సర్వమును దాన్ని తయారు చేసి దేవుడు మనకి ఇచ్చాడు బిడ్డలారా. ఈరోజు ఈ సృష్టిలో మనం ఉన్నామంటే ఎన్ని ఆలోచనలో మనకు, ఎన్ని తలంపులో మనకు, ఎంత సంపాదిస్తున్నామో మనకు, మనం ఏం చేస్తున్నామో మనము కనుక ఏమై ఉన్నామో అనేది మనము చాలా ఆలోచిస్తాం. ఏమి లేదు మన జీవితం అనేది బైబుల్ తెలియపరుస్తున్నది. బైబుల్ మీద ఆధారపడి, బైబుల్ మీద ఉద్దేశం కలిగి, వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైనటువంటి నడవడిక మనలో ఉన్నప్పుడు సర్వం సమస్తము దేవుడు మన మేలు కొరకు చేస్తాడని బైబుల్ తెలియపరుస్తుంది బిడ్డలారా. సర్వము మన మేలు కొరకు చేస్తాడు. ఈ రోజు నువ్వు ఎంత ఆశపడినా, ఎంత కష్టపడినా, ఎంత శ్రమ పడినా, చాలా మంది జీవితాల్లో చూస్తాను ఒక్కరోజు తీరకుండా కూడా పనిచేస్తాను. నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు తిరుగు లేకుండా చేసే పని ఏమిటికి పనికిరా. నువ్వు ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా చేస్తారు కొందరు. రెస్ట్ ఉండదు వాళ్ళకు, ఎప్పుడు చేస్తూనే ఉంటారు, ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఒక ఆయన ఉండే మా దగ్గర తెలిసిన ఆయన రైలు పనులు చేస్తూనే ఉండే. వాళ్ళకు అప్పుడు రాటు ఉండే, మోటు ఉండే, ఆయన 3 గంటలకు వేస్తుండే, పనులన్నీ చేస్తుండే, రకరకాలైన పనులు చేస్తుండే. పిల్లలు సుత్తమికి పోయడానికో అదే ఉంటుండే, ఆయనకు మోట జోడు అనేది ఉంటుండే. అయితే ఆయన ఏం చేసిందంటే ఒక రోజు ఒక సుత్తమికిపోయాడు. సుత్తమికిపోయి పండుకున్న తర్వాత ఆయనకు తెల్లారుజాములో ఆ నిధులు లేచి పక్కలిపోయి ఎవరైనా జోడి గురిగట్టి అని అంటున్నాడు. అంటే ఇలాంటి భావన కలిగి ఉంటారు కొంతమంది పల్లెటూళ్ళలో. ఇలాంటి భావన ఉండేది అప్పుడు. ఎందుకంటే పక్కలింటిపోయి నిద్ర మమ్మల్ని జోడి గురిగట్టి అంటే సుత్తమికిపోయాడు ఆయన. కానీ అదే మధ్యలో ఒకరు మాట్లాడుతున్నారు. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, మనము చాలా కష్టపడము, చాలా శ్రమ పడడము, చాలా మన శరీరం అంతా పాటు చేసుకోవడము సరైనది కాదు. దేవుడి శరీరాన్ని పాటు చేసుకోమంటారు. నువ్వు ఆ రోజు చెయ్యు, సులువుగా చెయ్యు, టైం టేబుల్తో చెయ్యు, క్రమంతో చెయ్యు. దేవుడు నువ్వు చేసిన పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మకంగా దేవుడు మందిరంకు రా. ఆదివారం పరిశుద్ధ దినం, ఆదివారం దేవుడు ఏర్పాటు చేసిన దినం, ఆదివారం నీకు ఇచ్చిన దినాన్ని వృధాపరచుకొని చాలా మంది పనికి వెళ్తారు, చాలా మంది ప్రయాణం చేస్తారు, చాలా మంది పని చేస్తారు, చాలా మంది ప్రయాణం చేస్తారు, చాలా మంది భోజనాలకు వెళ్ళిపోతారు, చాలా మంది ఫంక్షన్లకు వెళ్ళిపోతారు, చాలా మంది ఇట్లా వెళ్ళిపోతారు. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, దేవుని రాజ్యము భోజనము పానము కాదు. ఈరోజు ఎక్కడైనా నువ్వు ఏ ఫంక్షన్ పెట్టినా, ఏ భోజనం పెట్టినా మనం వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుని రాజ్యం భోజనం పానము కానే కాదు. మనము భోజనము దేవుడు ఇస్తాడు, మనకు కడుపు నిండా భోజనం ఇస్తాడు. మనం ఇంత అన్నం తింటే మనకి సరిపోతున్నది. బిడ్డలారా, మనం ఎంత ఓపిక ఉంటుందో, ఎంత సహనం ఉంటుందో, ఎంత మనం ఓర్పు కలిగి ఉంటామో అంత మేలు మనకు దేవుడు కలుగజేస్తాడు. దేవుడు మీరు ఆధారపడే బిడ్డలకు దేవుడు సాయం చేస్తాడు. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము, దేవుని తలపులన్నీ కూడా ఒక తండ్రి లాంటి దేవుడు. కనుక ఈ లోకములో సమస్తమును కలగజేసి దేవుడి సృష్టిలో నేను ఉంచినప్పుడు అందమైన సృష్టిని నువ్వు చూస్తున్నావు. లోకంలో అందమైన ప్రజలను చూస్తున్నావు. ఈ లోకంలో అన్ని ఐభోగాలను చూస్తావు నువ్వు. కానీ మంచి వీటిని పాటించడం అనేది కూడా సృష్టిలో ఉన్నాయి బిడ్డలారా. అందుకారణం బట్టి ఇక్కడ దేవుడు సూర్యుని గాను చంద్రుని గాను మనకు దేవుడు తయారు చేశాడు. కనుక సూర్యుడు ఉదయిస్తాడు, వెలుగొస్తున్నది. కనుక సూర్యుడు అస్తమిస్తాడు, చంద్రుడు వస్తాడు, మంచి వాతావరణం ఇస్తాడు. ఎంత ఆనందం కలుగుతుందో తెలుసా? ఎడారులలో ఉన్నప్పుడు ఎడారి జీవితాలు కలిగిన వ్యక్తులకు ఆ యొక్క చంద్రుడు మంచి వాతావరణం కల్పిస్తూ ఉంటాడు. ఈరోజు కరెంటు అన్ని మనకు సౌకర్యాలు ఉన్నాయి, కానీ దానికంటే ముద్దుగా చెప్పే మాట ఏంటంటే, చంద్రుడు కూడా అతడు వెలిగించినప్పుడు సృష్టి అంతా కూడా ఎంతో ఆనందంగా ఎదుగుతుండేది. బిడ్డలారా, దేవుడు మన కొరకు చేసినటువంటి దేవుడు
దేవుణ్ణి మనం మనసు పూర్తిగా ఆరాధించాలి, హృదయపూర్వకంగా ఆరాధించాలి, మన హృదయం మనసుతో ఆరాధించాలి, మన తలపుల ఆలోచనలని ఆయన ముందు పెట్టుకోవాలి. గొప్ప దేవుని మనం ఆరాధించినప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు నీకు అన్ని కలగజేస్తాడు, అన్ని సమృద్ధిగా నీకు ఇచ్చే దేవుడు నిన్ను దీవిస్తాడు. బిడ్డలారా, ఇక్కడ ఇవన్నీ మీకు తెలిసినవి కదా. సృష్టిలో కనుక పక్షులను సృష్టించాడు, జంతువులను సృష్టించాడు, వృక్షాలు, గుట్టలు, చెట్లు, సేవలు ఇవన్నీ కూడా సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను కనుక అన్నిటిని తయారు చేసి దేవుడు మనం చేసిందని మనకు తెలుసు. కానీ ప్రణాళికను మనం తెలుసుకోవాలి. దేవుని ప్రణాళిక ఈ రీతిగా మనకు ఉన్నది. ఈ రీతిగా మనల్ని కలుగజేసిన దేవునికి మనము రుణపడి, మనం ఆయన మీద ఆధారపడి, భక్తి కలిగి, భయం కలిగి దేవుని ఆరాధించే బిడ్డలుగా ఎప్పటికీ కూడా మనం మర్చిపోకుండా దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యము తెలియపరుస్తున్నది. అదేవిధంగా యోహాను సువార్త తీసుకోండి, మొదటి అధ్యాయమే యోహాను సువార్త. అందులో కొన్ని మాటలు తెలియపరుస్తా. యోహాను సువార్త మొదటి అధ్యాయము చదవండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను. కలియుగమునకు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించదు గాని చీకటిని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినప్పుడు అతడు ఆ వెలుగును గురించి సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగు గురించి సాక్షించటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చెను, ప్రతి మనిషిని వెలిగించున్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంత మర్మం ఉంది. ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క మర్మం మనకు తెలుపబడుతున్నది. ఇక్కడ చదువుకున్నది ఏంటంటే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. ఇక్కడ మనము నమ్ముతున్నది ఏంటంటే, దేవుని నమ్ముతున్నాము. రెండోది దేని నమ్ముతున్నాం? వాక్యము నమ్ముతున్నాం. మొదట దేవుని నమ్ముతున్నాము, దేవుని నమ్మిన బిడ్డలము వాక్యము నమ్ముతున్నాము. వాక్యం నమ్మితే దేవుని నమ్ముతున్నాం, దేవుని నమ్మితే వాక్యము నమ్ముతున్నాం. అందుకే అన్నాడు కదా, ఆదియందు వాక్యం ఉండదు, వాక్యము దేవుని యొద్ద ఉండదు, వాక్యమే దేవుడై ఉండదు. కనుక వాక్యం ద్వారా దేవుడు అని తెలుసుకుంటున్నాం. దేవుడు వాక్యాన్ని కలుగజేశాడు, వాక్యము దేవుడు చూపిస్తున్నది. కనుక ఇవన్నీ కూడా సంబంధం కలిగి ఉన్నాయని నేటి దినం మనం తెలుసుకుంటున్నాం బిడ్డలారా. అందుకే ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలము కలిగెను. ఈ మాట మీకు తెలియపరుస్తాను. ఆదియందు దేవుడు, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలము కలిగెను. ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆదియందు దేవుని యొద్ద ఉండెను అనే మాట కూడా మనం నేర్చుకోవాలి. ఆదియందు దేవుని యొద్ద ఉండెను. దేవుని బిడ్డలుగా ఆదియందు దేవుడు ఉన్నాడు అనేది ఈ మాట నేను చెప్తాను కొరకు మీకు నేను పోయిన వారం కూడా చెప్పాను. ఆదియందు దేవుడు ఉన్నాడు. ఏ దేవుడు ఉన్నాడు చెప్పండి? ఏ దేవుడు ఉన్నాడు? యేసు ప్రభు ఉన్నాడు. కనుక ఇంకో దేవుడు ఎవరు? ఇంకో దేవుడు ఎవరు? కృపయుగంలో చెప్పండి. కృపయుగంలో ఉన్న దేవుడు ఎవరు? చెప్తాడు, గట్టి చెప్పండి. కృపయుగంలో ఇప్పుడు ఇది కృపయుగం కాదా? పరిశుద్ధాత్మ. ఆమేన్, హల్లెలూయా. ముగ్గురు ఉన్నారు కదా, త్రిత్వంలో ముగ్గురు లేరా? తండ్రియు, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ కృపాయుగంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ మాట కూడా బైబిల్ రాయబడి ఉంది బిడ్డలారా. అయితే ఇక్కడ ఆదియందు దేవుని యొద్ద ఉండెను అంటే యేసు ప్రభు ఆదియందు ఉన్నాడు అనేది మనకు అర్థమైంది. త్రిత్వంలో ఈ ముగ్గురు ఏకత్వమై ఉన్నారు. త్రిత్వంలో ముగ్గురు ఏకత్వమై ఉన్నారు అంటే మనము అనే మాట మాట్లాడతారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా మనము అని అంటారు. మనం అనే మాట ఏంటంటే బహువచనం. మనము అనేది ఇంట్లో ఎంతమంది అయినా మనము అనే మాట ఎంతమంది ఉన్నా మనము అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళు ముగ్గురు వ్యక్తులు మనమని చెబుతారు. అందుకాదని బట్టి ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడు అని మనం తెలుసుకుంటున్నాము. కనుక ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడు కాబట్టి
కావచ్చు, వాళ్ళ ఉద్దేశాలు కావచ్చు. కనుక ఈ సృష్టిని ఏ విధంగా తయారు చేయాలన్నది మరి తండ్రి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమైనటువంటి దేవుడు వాళ్ళ ప్రణాళిక ఉద్దేశం ఏంటంటే సృష్టిని కలగజేసి సృష్టిలో మానవులను సృజించాలి, మానవులను తయారు చేయాలి, మానవులను ఒక ప్రణాళికతో చేసుకోవాలి. మీకు నేను అన్న కదా ముందు, ఒక ప్రణాళిక మనకు ఉండాలన్న కదా, ఒక ఉద్దేశం మనకు ఉండాలన్న కదా. కనుక మనం ఏ పని చేయాలన్నా మనం ఒక ప్రణాళిక చేసుకోవాలి, ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. ఏ ఉద్దేశం కలిగి ఉంటాం మనం ఏ ఉద్దేశం కలిగి ఉంటాము? ఏ ఉద్దేశం కలిగి ఉంటాము? మనకి ఏమేమి ఉద్దేశాలు ఉన్నాయి చెప్పండి. మనకున్న ఉద్దేశం దేవుని కాదు. మనకు ఏమేమి ఉద్దేశాలు ఉంటాయి? మనకు కూడా దేవుని బిడ్డలేమే కదా, మనకు కూడా కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, మనకు కూడా కొంత ప్రణాళిక ఉంటుంది. కనుక మనం కూడా కొన్ని మనము ఎస్టిమేషన్ వేసుకుంటాం. మనం కొన్ని పనులు చేయాలనుకుంటాం. ఏమేమి పనులు చేయాలనుకుంటాం? మనం ఏమేం చేయాలనుకుంటాం? ఏం చేయాలనుకుంటాం? భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఏం చేయాలనుకుంటాడు? నేను మందిరం కట్టాలనుకుంటున్నా, నేను సంఘం కట్టాలనుకుంటున్నా, నేను ఇంకా 10 సంఘాలు కట్టాలనుకుంటున్నా. అంటే నేను ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. కనుక నువ్వేం కలిగి ఉన్నావు? ఒకటి చెప్పండి. మీ ప్రణాళిక ఏంటి చెప్పండి. సువార్త చెప్పాలి. ఇంకా చెప్పండి. ఏం చేయాలి? ఇల్లు కట్టుకోవాలన్నా, ఇంకా ఏమైనా భూమి కొనాలన్నా, అది కూడా ప్రణాళిక. ఇల్లు కట్టాలంటే కూడా ఒక ప్రణాళిక కలిగి ఉంటాం. ఇల్లు కట్టుకోవాలి అనేది డబ్బును కూడబెట్టుకునడము, డబ్బును సంపాదించుకునడము. కనుక ఇవన్నీ కూడా మనం ప్లాన్తో ఉంటాం. కనుక ఒక ఇల్లు కట్టాలంటే ఒక ప్లాన్ ఉంటుంది మనకి, అంటే ఒక ఉద్దేశం ఉంటుంది. డబ్బు పోగు చేయాలి మనం, కనుక ధనం పోగు చేస్తేనే కానీ ఇల్లు కట్టలేదు. కనుక మనకున్న ఉద్దేశాలను మనం పోగు చేసుకొని ఎప్పుడైతే మనం ఉంటామో ఏదైనా మనం చేయగలుగుతాము, చేసి తీరుతాము. భూమి మీద కూడా అవి నెరవేరుతాయి, జరుగుతాయి. ఇల్లు కట్టాలన్నా, భూమి కొనాలన్నా, కొడుకు పెళ్లి కావాలన్నా, బిడ్డ పెళ్లి కావాలన్నా, సంతానం కావాలన్నా, సర్వమును తలుసుకునే అన్ని కూడా ఒక ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల కార్యము నెరవేరుస్తాడు. అందుకే వాళ్ళ సృష్టిలో కూడా మనం అనే మాట ఏంటంటే మనము సృష్టిని తయారు చేయాలి. కనుక మనము మానవులను సృజించాలి. మానవులు ఏ ఆకారంలో ఉన్నారు చెప్పండి. నిలబడి మానవులు ఏ ఆకారంలో ఉన్నారు? ఎవరి ఆకారంలో చెప్పండి? దేవుని ఆకారంలో ఉన్నాం. కనుక దేవుడు ఎట్లున్నాడు అనేది మనం అనుకోవడానికి సందేహం ఏమి లేదు, అక్కడ అనుమానం ఏమి లేదు. దేవుడు ఎట్లున్నాడో ఏమో, దేవుడు ఏ ఆకారంలో ఉన్నాడో ఏమో, దేవుడు కనుక కనిపిస్తలేడు కానీ ఎట్లున్నాడు అని మనం అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు మన పోలిక చొప్పున అన్నాడు, మన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేద్దామన్నాడు. అంటే తన పోలిక చొప్పుననే, తన ఉద్దేశం ప్రకారంగానే. ఎక్కడ రాశాడన్నమాట? ఆదికాండము 1:26 రాశాడు. ఎందుకంటే దేవుడు తన యొక్క ప్రణాళిక కలిగి ఏమన్నాడంటే మన యొక్క పోలిక చొప్పున. చదవండి ఒకసారి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున నరులను తయారు చేయాలి, నరులను సృష్టించాలి, భూమి మీద ఉత్పత్తి చేయాలి, వాళ్ళు భూమి మీద విస్తరించాలి, వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. కనుక భార్య, పిల్లలు, కుటుంబము హాయిగా ఆనందంగా ఉండాలన్నది దేవుడి ఉద్దేశం కాదా? దేవుడి ఉద్దేశం కాదా? పిల్లలు ఇచ్చేది దేవుడు కాదా? సంతానం ఇచ్చేది దేవుడు కాదా? భూమి మీద బ్రతుకుటానికి కారణం దేవుడు కాదా? సర్వము నీ కొరకు చేసిన దేవుడు ఆయన ప్రణాళిక కలిగి లేడా? కనుక నిన్ను పోషించలేడా? నిన్ను బ్రతికించలేడా? నీ యొక్క అవసరాలను తీర్చలేడా? ఈ కన్నీటి ప్రార్థన నీకు వ్యర్థం చేస్తుందా? నీ ఉపవాస ప్రార్థన నీకు వ్యర్థం చేస్తుందా? దేవుని యందు భక్తి కలిగి, భయం కలిగి నువ్వు ఎప్పుడైతే ఉంటున్నావో దేవుడు అసాధ్యాన్ని సాధ్యంగా చేసి నీకు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసుకుంటున్నారు. అందుకే ఇక్కడ దేవుడు ఆదియందు ఉన్నాడు. కనుక ఆదియందు దేవుడు ఉన్నాడు. అప్పుడు ఆదియందు ఉన్నాడని చెప్పడానికి యేసు ప్రభు ఇక్కడ యోహాను సువార్తలో మాట చెప్తాడు. ఈ మాట కొంచెం పూర్తి చేసి దాన్ని విందాము. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన జీవం లేను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఇక్కడ 3వ వచనం అంటే కలిగి ఉన్నది ఏది
ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈరోజు వచ్చిన బాధ ఇదే, మనకు వచ్చిన కష్టాలు